శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ నెలలో కొంతవరకు పర్వాలేదని చెప్పుకోవాలి. భయంకరమైన ఇబ్బందులు ఏవి ఉండవు. వ్యాపార వర్గం వాళ్ళకి మంచి వ్యాపారం జరుగుతుంది. మీరు ఏ వ్యాపారం చేసుకుంటున్నా సరే వ్యాపారం బాగా సాగుతుంది. కొనుగోలుదారులు ఎక్కువ మంది వస్తారు. వ్యాపారం 3 పువ్వుల అరకాయలుగా విరాజిల్లుతుంది. ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలత తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎంత కష్టపడ్డా సరే క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది, లేదా మీకు రికగ్నైజేషన్ అనేది తక్కువగా ఉంటుంది. బిజినెస్ పీపుల్కి బాగుంది. జాబ్ చేసుకునే వాళ్ళకి ఈ నెలలో పెద్దగా బాగాలేదు. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం కొంతవరకు కుదుట పడుతుంది. ఇంతకుముందున్న అనారోగ్య సమస్యలకి ఈ నెలలో చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది. లైఫ్ పార్ట్నర్తో పెద్దగా గొడవలేమి ఈ నెలలో తులారాశి వాళ్ళకి రావు. వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయని చెప్పుకోవాలి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఉంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతకరమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. మనశ్శాంతితో ఆనందంగా ఉంటారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అంటే అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా తులారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. అంటే ఈ నెలలో ప్రధానంగా ఉద్యోగస్తులకి మాత్రమే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, మనశ్శాంతి పరంగా బాగుంది, విహారయాత్రలకు వెళతారు. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలే తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఒక్క ఉద్యోగస్తులకు మాత్రమే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 9, 15, 16, 17, 18, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే మీకు కలిసి రానటువంటి తేదీలు, ప్రతికూల తేదీలు 2, 3, 7, 11, 12, 13, 20, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ఈ నెలంతా కూడా మీకు బాగా అదృష్టం కలిసి రావాలంటే, ఉద్యోగపరమైన సమస్యలు అధిగమించాలంటే ఓం వషట్కారాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః మంత్రం కూడా 21 సార్లు చదువుకోండి. వీలైనప్పుడల్లా అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. అలా చేస్తే అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మే నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.